హాయ్ అండి, అందరికీ శ్రీధరుని కార్స్ కొరుట్లు అండి. ప్రజెంట్ సార్ మన దగ్గర ఉన్నది బెలోనా ఆల్ఫా అండి. ట్యాక్సీ ప్లేట్ ఇది మళ్ళీ వచ్చేసి 2018. ఒకసారి అయితే బయట నుంచి అయితే చూసుకోండి సార్. నేను క్లియర్గా ఏదైనా ఉంటే చెప్తాను, కాకపోతే మీరు అది కూడా చూస్తలేరు కాబట్టేసి నార్మల్గా మీకు నేను బేసిక్ పైన చెప్తుంటా, అది కొన్ని గమనించండి. ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా సార్? అంతవరకు అయితే నేను చెప్పగలుగుతాను నేను, ఎందుకంటే మీరు నన్ను సతాయించకండి, నేను మిమ్మల్ని సతాయించను. అట్లా ఏదైనా ఒకటే మాటలా అయిపోవాలని చెప్పేసి నేను అనుకుంటా. అయితే ఉన్నది లేదు అట్లా అన్నట్టు. రైట్, కింద మ్యాటింగ్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది, సీట్ కూడా ఓకే ఉంది, డ్యామేజ్ అయితే ఏం లేదు. ఇది ట్యాక్సీ ప్లేటు చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అది కూడా అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అది కూడా చెప్తుంటా నేను, చూపిస్తా. బ్యాక్ సైడ్ చూసుకున్న మ్యాటింగు సీట్లు ఎక్కడైనా అయితే డ్యామేజ్ అయితే లేవు. ఒకసారి డిక్కీ కూడా అట్లనే ఓపెన్ చేసి చూపిస్తా, చూసుకుందాం. ఇది కూడా సిల్వర్ కలర్, ఇది చూసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు చెప్దామంటే మీకు లేట్ అనిపిస్తుంది కాబట్టి నేను కూడా అంతగానం ఎక్కువ పెట్టి ఎందుకు టైం వేస్ట్ చేయడం అని నేను అనుకున్నా. ఒకసారి అయితే మీకు చూపిస్తా, చూసుకోవచ్చండి. కింద చూసుకుంటే మాత్రం ఓకే, రస్ట్ మాత్రం అట్లాంటిది ఏం లేదు. ఇందులో జాక్ మాత్రం ఉన్నది. మీకు స్టిఫ్నెస్ వచ్చేసి నార్మల్గా చూసుకుంటే ఒక 30% వరకు ఉంటుంది. ఓకేనా? సరే, ఇప్పుడైతే ఇక ముందుకు వెళ్ళిపోదాం. ఏమున్నాయి ఏం లేవు చూపిస్తాను నేను కూడా. మీరు టూల్స్ అయితే కొంచెం చెక్ చేసుకోండి. జెన్యున్గా చెప్పాలని చెప్పేసి నేను అనుకున్నా, కాకపోతే మీరు అది చూస్తలేరు కాబట్టి అంతకుమించి మనం కూడా ఏం చెప్పరాదు కదా. ఓకేనండి, పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే వర్క్ చేస్తుంది. సరే, ఒకసారి అయితే ఇంజన్ సౌండ్ ఏమని చూపిస్తా. అలాగే ముంగట బానెట్ కూడా చెక్ చేసుకుందాం. బానెట్ కానీ ఆప్రానా చూసుకోవచ్చు, ఇది కూడా చెక్ చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉందో తెలుస్తుంది. అట్లాగే టైమింగ్ చేంజ్ మాత్రం పడ్డది. ఇది రీడింగ్ మాత్రం ఎట్లా ఉందో అది కూడా చెప్తుంటాను నేను. ఓకేనా? ముంగట షో పట్టి కూడా ఓకే ఉంది. హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్స్ ఓకే ఉన్నాయి. కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. ఇది కూడా చూసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్స్ ఓకే ఉన్నాయి, కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. ముంగట టైర్స్ కూడా చెప్తుంటాను నేను, కాకపోతే కొన్ని అది రీడింగ్ చూపించిన తర్వాత మీకు క్లియర్ చెప్తుంటాను నేను ఒకసారి. ఓకేనండి, రీడింగ్ వచ్చేసి 1,41,000 ఉంది సార్. ఇది రీడింగ్ అయితే దీనికి షోరూమ్ ట్రాక్ అట్లాంటిది ఏం లేదు ఇది. అట్లాగే దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుందో అది కూడా నేను చూపిస్తాను, మీరు అది కూడా చెక్ చేసుకోండి. చూసుకోవచ్చు, కనిపిస్తుంది, కాకపోతే మీకు ఇందులో కనిపిస్తుందో లేదో కానీ వర్క్ మాత్రం చేస్తుంది ఇది. ఓకేనా? చూసుకోవచ్చు. ఓకే అండి, గ్లాస్ అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ బి సిరీస్ ఉంది. ముంగా టైర్స్ చూసుకుంటే మాత్రం 100% ఉన్నాయి, ఆ లెవెల్స్ ఉన్నాయి. ఓకేనా? అట్లాగే ఒకసారి ఇది కూడా చూపిస్తా. ఇది బి సిరీస్ ఉంది సార్. దీని ప్రైస్ చెప్తున్నాను సార్, మళ్ళీ 6,20,000 ఓన్ అవుతుంది సార్. ఇది ఆ రేటుకు మనకు మాత్రం సంబంధం ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి, లేకపోతే మీరు వచ్చిన తర్వాత చూసుకున్నాక మాట్లాడదంటే అట్టో మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. వెనక టైర్లు కూడా ఓకే ఉన్నాయి, ఆ లెవెల్స్ ఉన్నాయి, 100% ఉన్నాయి టైర్లు అయితే. మీకు ఇది డైరెక్ట్ చూపిస్తున్నా కాబట్టి ప్రాబ్లం లేదు. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా? టైర్స్ ఓకే ఉన్నాయి. ఒకసారి బ్యాక్ సైడ్ గ్లాసు ఏదన్నా ప్రాబ్లం ఉందో అది చూపిస్తా. ఇది బి సిరీస్ ఉంది, సేమ్ ఉంది. వెహికల్ మాత్రం ఓన్లీ టీఎస్ వాళ్ళకి మాత్రం పనిచేస్తాయండి. ఇది మీరైతే డైరెక్ట్ చెక్ చేసుకున్నాకైనా తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? సరే, ఇప్పుడు మీకు చిన్నగా షార్ట్ కట్లో ఒకసారి అయితే ఇది చూపిస్తా, అంటే యాక్సిడెంట్ అయిందా లేదని చెప్పి తెలుసుకోవడానికి. ఓకేనండి, బెలోనా ఆల్ఫా మోడల్ 2018 ట్యాక్సీ ప్లేటు. రీడింగ్ ఒరిజినల్ లేదు, షోరూమ్ ట్రాక్ మాత్రం లేదు, దీనికి ఇన్సూరెన్స్ లేదు సార్. దీని ప్రైస్ వచ్చేసి 6,20,000 ఓన్ అవుతుంది సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.